ఆ విధంగా పరిస్థితులు క్రియేట్ చేసినటువంటి కేసీఆర్ కుటుంబాన్ని కట్టడి చేయాలా, వాళ్ళు మింగినటువంటి డబ్బులు, దోసేసినటువంటి సొమ్ము, దీన్ని తప్పకుండా రిటర్న్ తీసుకునే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ కుంభకోణం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా షేక్ అవుతున్నటువంటి ఒక కుంభకోణం. మీరు లీగల్గా ఒక న్యాయవాదిగా, తెలంగాణ అసలైన సిసలైన కార్యకర్తగా మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఉంది. దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారండి? టెలిఫోన్ ట్యాపింగ్తో ఉద్యమాన్ని పూర్తిగా నిరోధించేటటువంటి పరిస్థితులు కూడా అప్పుడు కొనసాగాయి. మీ సిస్టమ్ మీట్లో ఉన్నది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి మహేందర్ రెడ్డి గారు ప్లీజ్. ఇప్పుడు ఎస్, ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ అని గత 2 నెలల నుంచి మనం అందరం వింటున్నామో, ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పిది. భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రజలకు ఏదైతే ఆర్టికల్ 26 ప్రకారము భావ స్వేచ్ఛను ఇచ్చిండ్రో, ఇలా ప్రాథమిక హక్కులను ఇచ్చిండ్రో, ఆ ప్రాథమిక హక్కులను కాలరాచే విధంగా ఉంది ఇవాళ. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1888 ప్రకారము ఇది ఒక నేరపూరితమైన చర్య. కొన్ని షరతులకు లోబడి కొంతమంది యొక్క ఫోన్లను ట్యాప్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే హక్కు ఉంది. ఇది దానికి కావాల్సిన కారణాలను తగిన రీతిలో, తగిన ఫార్మాట్లో వాళ్ళు సమర్పించినట్టయితే కేంద్ర ప్రభుత్వం వారికి అనుమతి ఇస్తుంది ఇవాళ. అది కూడా 6 నెలలకు మించి ఎవరికి ఇవ్వదు ఇవాళ. కానీ కొన్ని పరిస్థితులలో దేశం యొక్క సమగ్రతకు, సార్వభౌమత్వానికి, దేశం యొక్క పటిష్టతకు, దేశంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులకు, ఎక్స్ట్రీమిస్టులకు, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వాడడానికి మాత్రం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుంది ఇవాళ. వీటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇవాళ రాజకీయ ప్రత్యర్థులను తుదముట్టించాలని చెప్పి, ఇవాళ ఒక నిరంకుశమైన నియంత పాలన పరిపాలించాలని చెప్పి, శాశ్వతంగా ఈ రాష్ట్రానికి నేనే ఒక ముఖ్యమంత్రిగా ఉండి గడీల పాలన కొనసాగించాలని చెప్పి ఇలా రాజకీయ నేతల యొక్క ఫోన్లనే కాకుండా ఎవరైతే ఇలా సామాన్య జనాన్ని వ్యక్తిగత జీవితాల్లో కూడా తోబడి ఇండస్ట్రియలిస్ట్ అయి, వ్యాపారస్తులై, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఇవాళ పత్రికల ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా, యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వినడం జరుగుతుంది ఇవాళ మనం. ఇది నిజంగా కూడా అదే జరిగినట్టయితే ఇతని యొక్క ఇవాళ మానసిక స్థితి వర్గా లేదో, లేకుంటే నేనే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక దుర్మార్గమైన ఒక దురాలోచనతోని ఈయన చేసిన పని మనం భావించాల్సి వస్తుంది. అలా ఇది నిజంగా కూడా సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరాని నేరం ఇది. అలా ఇది దేశ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ మంచిది కాదు. వాళ్ళు ఏ రాజకీయ నాయకుని కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇది చేయాల్సిన పని కాదు. ఎందుకంటే అందరూ కూడా భారతదేశం ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతోని ఒక దీంతో బతకాలని కోరుకుంటారు. వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదు వాళ్ళ. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, పియూసిఎల్ అంటే పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక సామాన్యుడి యొక్క ప్రాథమిక హక్కును ఇది హరింప చేయడమే తప్ప ఇంకోటి కాదు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నేరం అని చెప్పక చెప్పింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా.